ఫ్రెండ్స్, నేను మీ సలోమిని. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే ఆలు రాజ్మా కుర్మా అండి. దానికి కావాల్సిన పదార్థాలు: రాజ్మా ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి. మార్నింగ్ కూర వండుకుంటే నేను నైటే నానబెట్టాను. చూడండి, ఇలా అవుతాయి నైట్ నుంచి మార్నింగ్ నానితే. ఆలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు. ఇప్పుడు ఈ రెండు కలిసి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టేసాక ఆ వాటర్ వంపేసి మనం కర్రీ చేసుకుందాం. అలా అయితే బాగుంటుంది. ముందు ఉడకబెట్టుకుందాం కుక్కర్లో. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకుందాం. స్పూన్లో ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వీటెక్కాలి. చూడండి, ఆయిల్ వీటెక్కాక పోపులు వేసుకుందాం. పోపులు కొంచెం వేగాలి. కరివేపాకు వేసుకుందామండి. చిల్లీ, ఆనియన్, చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ వేగాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయి ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. కంపల్సరీ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇది కర్రీ రాజ్మా కుర్మాలో చేస్తున్నాం కదా. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. టమాటాలు, ఇది ఇలా ఈ ఆయిల్లో మగ్గపెట్టుకోవాలండి. బాగా దగ్గరగా ఉడకాలి. మూత పెట్టేసి వదిలేస్తే దగ్గరికి ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, టమాటీలు తీద్దాం ఒకసారి, మూత ఉడికిందో లేదా. చూడండి, ఉడికిపోయింది. ఇలా గంటతో మ్యాచ్ చేసుకుంటూ అయిపోయింది. సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ ఒక స్పూన్ వేసానండి. పసుపు పావు స్పూను, కారం ఒక స్పూను, గరం మసాలా పొడి ఒక హాఫ్ స్పూన్ వేసాను. మొత్తం అంతా బాగా మగ్గాలి ఇందులోనే. ఇది కొంచెం ఉడికాక అప్పుడు వేసుకుందామండి ఆలు రాజ్మా. కొంచెం ఉడకాలి. కొత్తిమీర వేసుకుంటున్నాను. ఈ ప్యూరీలో కొత్తిమీర ఉడితే మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీ. ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టి ఉంచుకున్న రాజ్మా ఆలు ఇందులో వేసుకుందాము. నేను వాటర్ వేసుకున్నానండి కొంచెం. ఈ గ్రేవీలా చేసుకుంటున్నాం కదా, రైస్లోకి తీసుకున్నాను. చపాతీలోకైనా బాగుంటుందండి. ఇది నేను రైస్లోకి తీసుకుంటున్నాను. ఇది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. తినాలని వారున్నా కూడా ఇలా తినండి. ఎవరైనా ఆలు తినలేమనుకుంటే ఓన్లీ రాజ్మా క్యాప్సికమ్ కూడా వండుకోవచ్చు, లేదా రాజ్మా కూడా టమాటా వేసి వండుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. అంతే, కర్రీ రెడీ అయిపోతుంది.
చూడండి ఫ్రెండ్స్, కూర ఉడికిపోయింది, కొంచెం గ్రేవీలా ఉంది. ఇలా కావాలి అంటే ఆపేసుకోండి, ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి అంటే కొంచెం ఉడకాలండి. రైస్లోకి చపాతీలోకి అయితే ఇలా సరిపోతుంది. మామూలుగా సాంబార్తోని రసంతో నంచుకోవాలనుకుంటే ఇంకొంచెం దగ్గర కావాలండి. నేను ఆపేస్తున్నాను, మీరు రైస్లో తింటాము. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను, సర్వ్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, రాజ్మా ఆలు కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.